నిన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఇదే కరీంనగర్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి మా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఈ యొక్క కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు స్థానిక సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి పాశవిక దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకటి ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం లోపల విద్యార్థులు కానీ, విద్యార్థి పరిషత్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భారతరత్న అంబేద్కర్ గారిని పూజించద్దా, పూలమాల వేయద్దా, దండేసి దండం పెట్టద్దా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక శాసనసభ్యుడు అనేటువంటి స్థాయిని మరిచి పోలీసులను, కార్యకర్తలను, నిత్యం విద్యార్థి సమస్యల మీద కొట్లాడేటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీదకి ఉసిగొల్పడం అనేది చాలా సిగ్గుమాలని చర్య. ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కూడా ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఈ యొక్క రాష్ట్రం లోపల ఒక పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు కాపాడే విషయంలో మీరు పనిచేస్తున్నారా? మీ యూనిఫాము ఒక కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్ చేయడానికి ఉన్నదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ రక్షణ కల్పించడానికి ఉన్నదా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్న మనం వీడియోలో చూసినాం. ఏసీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు ఎగిరెగిరి తంతున్నాడు, పిడిగుత్తులు గుద్దుతున్నాడు, దుర్భాషలు ఆడుతున్నాడు. నీ ఒంటి మీద ఉన్నటువంటి కాకి చొక్కాకు మర్యాద ఇచ్చే మేము నచ్చలేకపోతే కొట్లాడినాం. అప్పుడు మీ పోలీసులకు సహకారం చేసినాం. ఎప్పుడు మేము ప్రజాస్వామ్య ఉంటాం కాబట్టి మీ కాకి చొక్కాకు మీరు రెస్పెక్ట్ ఇచ్చే మేము అక్కడ ఏం మాట్లాడలేదు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ నువ్వు పనిచేస్తా అంటే చెయ్యి, వాళ్ళ గులాంగిరి చేస్తామంటే చెయ్యండి. కానీ ఆ పవిత్రమైనటువంటి కాకి చొక్కాన్ని తీసి పక్క పెట్టిన తర్వాత మీరు చేయండి, అప్పుడు మీరు కూడా మాట్లాడతారు. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించుకోవాలి. మీరు అక్కడికి మీరు జెండాలు పట్టుకొని వస్తే మీరు పట్టుకొని రావద్దు, అక్కడ జెండా నిషేధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమైనా ఏబీపీ ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారా, లేకపోతే ఏబీపీ జెండాలు ఏమైనా బ్యాన్ చేశారా? గతంలో మీరు చూడొచ్చు, గతంలో అనేక సంవత్సరాలుగా మేము మా జెండాలతోనే పోయి గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారికి వారి జయంతికైనా, వర్ధంతికైనా మేము పూలమాలలు వేసి వారికి నమస్కరించి వస్తాము. మరి ఇందులో తప్పేమున్నది? ఎవరు మెప్పు పొందడం కోసం మేడిపల్లి సత్యం గారు ఇలాంటి చర్యలు పూనుకున్నారు? మేడిపల్లి సత్యం గారు మీరు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పడాలని చెప్పేసో, ఇంకా ఏదో కావాలని చెప్పేసో అంటే మీరు ఇలాంటి చర్యలు పూనుకుంటే అవి వృధా ప్రయాసం అని చెప్పేసి ఏపీ తరఫున మీకు ఒక సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం మీకు అందరం వ్యక్తించారు ఇలాంటి చర్యలకు పాల్పడితే? పోలీసులు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కార్యకర్తల మీద దుర్భాషలు ఆడుతూ, రెచ్చగొడుతూ అక్కడ గలాట కావడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని నిర్వహించాల్సిన పోయి కార్యకర్తల మీద దండ వేసే వాళ్ళని తీసి కింద నెట్టేసి కాళ్ళ కిందేసి తొక్కుతూ, తిడుతూ, ఇదేం ప్రవర్తన అండి? ఇదేం ప్రవర్తన? అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు లేదా? ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్యం కరీంనగర్ లోపల నడుస్తలేదా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కొత్త రాజ్యాంగం ఏమైనా ఉండదా? మీరు రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరుగుతున్నారు కదా, అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదా? మీ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగం ఉన్నదా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? గతంలో కూడా చూసినాం. స్వయంగా ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే గారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవం రోజున
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవి కార్యకర్తలు జరుపుకుంటే అప్పుడు ఇదేళ్ళి అరే ఏవి కార్యకర్తలు ఏం తప్పు చేసిరండి? అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే తప్ప? ఇప్పటికైనా ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఈ రాష్ట్రం లోపల ఇలాంటి సంస్కృతికి పోలీసులే ఒక పార్టీకి తొత్తులుగా మారి వివరించేటువంటి సంస్కృతి స్వస్తి పలకాలే. మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మీద జరగనట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీజీపీ శివనాథ్ రెడ్డి గారు స్పందించాలి. దీని మీద నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించినటువంటి సిపి గారి మీద, ఏసీపీ గారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము డిఓపిటీ కూడా కంప్లైంట్ చేస్తాం. మీరు రక్షణ కల్పించిన వాడే మీరు మా మీద దాడికి పాల్పడితే మరి మీరు ఎవరికి చెప్పుకోవాలి? కోర్టులు కూడా ఇలాంటి అమానుష సంఘటనల మీద కలిగేసుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా వ్యాఖ్యలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీన్ని సుమోటోగా తీసుకోవాలి. అదే సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి దశ దిశను చూపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ గారి సాక్షిగానే ఈ విధంగా మా హక్కులను కాలరాస్తూ, మా గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇంకెవరు దిక్కు మరి? మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభాపతి గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ఉసిగొల్పి దానికి కారణమైతే వారిని ఎందుకు చర్యలు తీసుకోవద్దో ఒకసారి ఆలోచించమని చెప్పేసి శాసనసభాపతి గారిని కూడా కోరుతాం. మేము వీళ్ళ ఏ విషయాలను తీసుకొస్తలేమండి. మా కార్యకర్తలు జరిగినటువంటి దాడి గురించి మేము మాట్లాడుతున్నాం. ఎందుకు విద్యార్థి పరిషత్ నాయకులు అంబేద్కర్ గారిని దండేసి దండం పెట్టద్దో ఒకటి చెప్పాలి. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారో చెప్పాలి. ఎందుకు నిన్నటి గొడవలో స్వయంగా శాసనసభ్యులు అయినటువంటి మేడిపల్లి సత్యం గారు ఎందుకు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యిందో చెప్పాలి. మా కార్యకర్తలు చేసినటువంటి తప్పేందో చెప్పాలి. ఖచ్చితంగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా సహించము. మేము కులాల కులను కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని చెప్పేసి అంబేద్కర్ గారి యొక్క పేరు మీద విద్యార్థుల్లోకి పోతాం. నిత్యం విద్యార్థి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సామాజిక సమస్యల పరిష్కారం ధ్యేయంగా మేము ఇల్లు వాకిలు వదిలి పనిచేస్తున్నాం. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తున్నాం తప్పిస్తే మేము వేరే వాటి కోసం వేరే తొత్తులుగా ఒక పార్టీకి తొత్తులుగా మారి మేము ఎప్పుడు ప్రవర్తించలేము, ప్రవర్తిస్తలేము కూడా. కాబట్టి మీరు అక్కడ జరిగినటువంటి ఘటన నిష్పాక్షంగా విచారణ చేయాలి. నిన్న మా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళడం జరిగింది. మా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నేను అక్కడ అసలైన ఘటనకు కారణం ఎవరైతున్నారో వాళ్ళ మీద ఇంతవరకు కూడా కేసులు నమోదు చేయాలంటే దీనిలో బయాసులుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ. వెంకటస్వామి గారు, ఏసీపీ గారు, మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో కూడా మీరు ఇట్లనే ప్రవర్తించారు అంటే మీరు ఏ దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారో మాకు అర్థమైతలేదు. మీకు కనుక వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటే, వేరే ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాకి చొక్క తీసేయండి. మీకు ఒకవేళ కలవా కొనుక్కోవడానికి కారణమైనా చెప్పండి. మేమందరం కలిసి పైసలు రామేసుకొని నీకు కాంగ్రెస్ అందరూ కొనిస్తాము, నీకు మెడల్ వేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? వీళ్ళందరూ మీ పిల్లల వయసు వాళ్ళు కాదా? ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? ఏసీపీ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు కూడా. ఎందుకు పోలీసు బట్టలు వేసుకుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా? మీకు ఎవరిచ్చిన హక్కు కొట్టమని, తిట్టమని, పిడిగుద్దులు గుద్దుమని, కాలాన్ని తొక్కుని ఎవరిచ్చిండు? వీడియోలు చూస్తూ అందరూ సోషల్ మీడియాలో కూడా
చాలా బాధపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత కర్కశంగా వివరిస్తారా? కాబట్టి డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శాసనసభాపతి గారు కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఈ ఘటనకు కారకులైనటువంటి మేడిపల్లి సత్యం గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇలాంటి ఘటనలకు ఈ రాష్ట్రంలో తావునకుండా వ్యవహరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం.